ఇంత వాలటిలిటీ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మన గోల్డ్ అనేది మనం ఇప్పుడు పర్చేస్ చేయొచ్చా? చేయకూడదా? సో, సిల్వర్‌లో హ్యూజ్ వాలటిలిటీ ఉంటుంది. సో, ఈ సిల్వర్ గతంలో 4,00,000 ఉంది. దాని తర్వాత మళ్ళీ డ్రాప్ డౌన్ అయ్యి 2,50,000 వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ 2,80,000 వరకు వెళ్ళింది. సో, ఇంత సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మన కమోడిటీస్ మీద మన ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? దీని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. మా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ నిహాల్. నాకు మనీ గురించి మాట్లాడాలంటే చాలా ఇష్టం. సో, చాలామంది ఏం జేస్తున్నారంటే, గోల్డ్ డిమాండ్ అనేది ఇంకా పెరగబోతుంది. ఇప్పటి నుంచి మనం గోల్డ్ మీద తీసుకోవాలి, ఆర్నమెంట్స్ తీసుకోవాలి, హ్యూజ్‌గా పంపింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు ఫిబ్రవరి నుంచి పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి, గోల్డ్‌ని ఎక్కువ పర్చేస్ చేయాలని అంటారు. సో, చాలామందికి ఒక అపోహ ఉంది. సో, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ తగ్గిద్దా? తగ్గినప్పుడు ఇంకొంచెం తగ్గిద్దేమో, ఇంకా పర్చేస్ చేద్దామని చాలామంది ఒక వెయిటింగ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. సో, వాళ్ళందరికీ నేనేం జెప్తానంటే, గోల్డ్ అనేది వెయిటింగ్ పీరియడ్ అలా చేసుకోకూడదు. మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉంటే, మీకిప్పుడు ఆర్నమెంట్ అనేది మీకు యూజ్ ఉన్నట్లయితే మీరు ఎంతో కొంత మీరు పర్చేస్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంతుందో మనం గతంలో మనం చూసాం. 1,70,000, 1,80,000 వరకెళ్ళింది. సో, కానీ ఇప్పుడు అది తగ్గించి 1,40,000, 1,43,000 దగ్గర కూడా మనకు అక్కడ కన్సాలిడేషన్ మనం చూసాం. సో, ఇప్పుడేంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే గోల్డ్ ఇంకా పడతదేమో, మనం కొందాం, ఇంకొంచెం వెయిట్ చేద్దామని ఫోమోలో అయితే ఉండొద్దు. సో, వాళ్ళందరూ మీకు ఆర్నమెంట్స్ సంబంధించి చెప్తున్నాను. నగలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో మీ దగ్గర మనీ ఉంటే ఎంతో కొంత మీరు కొనుక్కుంటూ వెళ్ళండి. అండ్ చాలామంది ఇంకోటి ఏమంటారంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ తగ్గుతదేమో అనుకుంటారు. సో, గోల్డ్ పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలున్నాయి. సో, ఇప్పుడు గోల్డ్ ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు ఇండియన్ యూఎస్ ట్రేడ్ డీల్ తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది తగ్గాలి. సో, ఎందుకు పెరిగిందంటే గోల్డ్ అనేది గతంలో 1,80,000 వరకు ఉంది. సో, దాని తర్వాత హ్యూజ్ తగ్గింది. సో, ఎందుకు తగ్గిందంటే ఇండియన్ ట్రేడ్ డీల్ అనేది అప్పుడే వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పుడే తెలిసింది. వాళ్ళు ఆడిన గేమ్ అనమాట ఈ మొత్తము. సో, ఇప్పుడు మీరందరికీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో గాని, గోల్డ్ గురించి నేను చెప్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో గాని ఎవరైనా చూస్తున్నట్లయితే డిజిటల్ గోల్డ్. సో, ఏదైతే సెబీ అండర్ రెగ్యులేటెడ్ ఏదైతే గోల్డ్ ఈటీఎఫ్స్ అలా ఉన్నాయో దాని మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అక్కడైతే మీకు ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనేది మీకు అక్కడ లభిస్తుంది. సో, దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చెప్తున్నాను. అది కూడా ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మొత్తం మీ దగ్గర అమౌంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టొద్దు. మీ దగ్గర ఎంత కొంత అమౌంట్ ఉందో దానిలో కేవలం మీరు 20% మాత్రమే మీ పోర్ట్‌ఫోలియోలో మీరు బిల్డ్ చేసుకోండి. సో, కమోడిటీస్ మొత్తం 20% అంటున్నాను. మీ ఇష్టం అది. మీరు సిల్వర్‌లో పెట్టుకుంటారా? గోల్డ్‌లో పెట్టుకుంటారా? అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ గురించి వచ్చినట్లయితే సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ అని చాలామంది చెప్తున్నారు. సో, సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ అవ్వదు. సిల్వర్ అనేది అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్. సో, దాన్ని ఇండస్ట్రియల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు దాని మీద కన్జంప్షన్ అనేది కొంచెం పెరగడం జరిగింది. సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ, సిల్వర్ జ్యువెలరీస్ కానీ చాలామంది కొంటారు. ఇంకోటేంటంటే కొంతమంది సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకోని. ఎందుకంటే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి. యెస్, ఆబ్వియస్‌లీ ఇచ్చింది. సో, అలా అని చెప్పేసి చాలామంది సిల్వర్ బిస్కెట్స్ అనేది కొంటున్నారు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో సిల్వర్ మీరు ఇంకా చూస్తున్నట్లయితే ఫిజికల్ సిల్వర్ అయితే మీరు కొనొద్దు. ఈటీఎఫ్ ద్వారా మీరు డిజిటల్ సిల్వర్ లాంటిది అలా కొనుక్కోండి. సో, ఇప్పుడు మీరు 1,00,000 పెట్టి ఇప్పటికిప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2,80,000 చేంజ్ వరకు ఉంది. 1 కేజీ సిల్వర్ మీరు తీసుకున్నట్లయితే, తీసుకున్న నెక్స్ట్ సెకండ్ మీరు అమ్మితే అదే ఫిజికల్ సిల్వర్ మీకు అంత అంత మనీ అనేది మీకివ్వరు. మీకు 20, 30% అనే మనీ అనేది మీకు సిల్వర్‌లో తగ్గుతుంది. గోల్డ్‌లో గూడా ఎంతో కొంత తరుగు అని, కేడీఎం అని ఎంతో కొంత గోల్డ్‌లో గూడా తగ్గిద్ది. ఫిజికల్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్ సిల్వర్ గురించి మనం వచ్చినట్లయితే సిల్వర్‌లో హ్యూజ్ వాలటాలిటీ ఉండిద్ది. హ్యూజ్ వాలటాలిటీ అంటే గతంలో ఇప్పుడు 4,00,000 దాకా ఎళ్ళింది సిల్వర్. సో, ఒకేసారి డ్రాప్ డౌన్ అయింది. ఎంత పడిందో మనందరూ చూసాం. సో, ఇంత వాలటాలిటీ ఉన్న సిట్యుయేషన్స్‌లో సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త. లాంగ్ రన్‌లో మీరు హోల్డ్ ఆన్ చేసుకున్నట్లయితే యూ కెన్ విన్ ఎ గేమ్. సో, ఈ గేమ్ అనేది మీరు విన్ అవ్వగలరు. ఇప్పుడు 4,00,000 దగ్గరున్న చాలామంది సిల్వర్‌ని కొనడం జరిగింది. సో, వాళ్ళందరి పరిస్థితి ఏంటో ఇప్పుడు మీరందరూ ఆలోచించండి. సో, సిల్వర్ మీరు లాంగ్ రన్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అది కూడా డిజిటల్ రూపంలో. సో, గోల్డ్ కూడా అంతే. సో, కమోడిటీస్ అంటే గతంలో ఇదొక సేఫ్ గేమ్ అని అంటారు. కానీ కమోడిటీస్ ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది కమోడిటీస్ సేఫ్ కాదు. కమోడిటీలో ఎంతో కొంత మనకి గేమ్ అనేది ఆట అనేది ఆడిస్తది అని చాలామంది అర్థం చేసుకున్నారు. సో, ఎవరైతే లాంగ్ రన్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు చూసుకున్నట్లయితే లాంగ్ రన్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని హోల్డ్ ఆన్ చేసుకున్న ఆ కెపాసిటీ ఉందో వాళ్ళు మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేకపోతే కమోడిటీస్‌ని సో, మీ పోర్ట్‌ఫోలియో ఎంతో కొంత మీరు 20% మాత్రమే డిజిటల్ రూపంలో మీరు పెట్టుకోండి. థాంక్ యూ.